ఇవాళ నా తరఫున తెలంగాణ ఉద్యమకారుల తరఫు నుంచి తెలంగాణ జనసమితి తరఫు నుంచి నివాళులర్పిస్తున్నా. చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఒక దాడికి దిగిన నేపథ్యంలో హంగర్ స్ట్రైక్ వెళ్తున్న కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఆయన తీసుకెళ్లిండ్రు. ఇటువైపు యూనివర్సిటీలో ఆ తెలంగాణ రాష్ట్ర కోసం ఊరేగింపుగా బయలుదేరినటువంటి విద్యార్థుల పైన విపరీతమైన లాఠీ చార్జ్. ఆ నిర్బంధం తీవ్రంగా కొనసాగుతున్నటువంటి సమయం. ఆ సమయంలోనే ఒక నిరసనగా శ్రీను ఆహుతైండు. ఇక్కడనే ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆహుతై వాస్తవానికి తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పింది. మామూలుగా ఒంటి మీద వేడి నీళ్లు పడితేనే అమ్మ అని భయపడి మనం ఆవేదనకు గురవుతుంటాం. అటువంటిది శ్రీకాంతాచారి తన ఒళ్ళు కాలుతుంటే కూడా జై తెలంగాణ నినాదం తప్ప ఇంకొక నినాదం ఇవ్వలేదు. ఆయన ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఒక దివిటీగా నిలిచిండు, ఒక మార్గనిర్దేశకుడు అయిండు. ఆ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆయన ఒక చోదక శక్తిగా నిలబడ్డాడు. అటువంటి వ్యక్తి నిజానికి ప్రాణాలు పోవాలని వరం కోరుకోలేదు. కానీ చాలా మంది తెలంగాణ కోసం బలిదానాలు ఇచ్చి ఈ రాష్ట్ర సాధనలో అమరులైపోయినరు. వాళ్ళల్లో కొంతమందికి అయితే ఇప్పటికీ సహాయం అందుతున్నది, కానీ ఇంకా చాలా మంది మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం సహాయం చేయాలి. రెండవది, మరి ఎల్బీ నగర్ అంటేనే కంప్లీట్ గా ఉద్యమానికి పురిటిగడ్డగా చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు నవంబర్ 29 నాడు ఎప్పుడైతే దీక్ష కూర్చున్నారో అదే రోజు మరి శ్రీకాంతాచారి తమ్ముడు ఆనాడు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్లో ఉంచి తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నం ఎంత చేసినా కూడా అది సాధ్యపడక డిసెంబర్ 3వ తారీఖు నాడు మరి తను ప్రాణాలు వదిలిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఒక పక్క దీక్ష, ఇంకొక పక్క ఈ బిడ్డలు చేస్తున్నటువంటి త్యాగాలు, ఇంకొక పక్క వారి స్ఫూర్తితోని యావత్తు తెలంగాణ కూడా రగిలి ప్రతి ఊర్లో కూడా దీక్షా శిబిరాలు వెళ్ళడం, ప్రతి ఊర్లో కూడా ఆడబిడ్డలు బోనాలు బతుకమ్మలు ఎత్తుకొని ప్రొటెస్ట్ చేయడం, విద్యార్థులు అన్ని యూనివర్సిటీల్లో మరి పోరాటం చేయడం, ఉద్యమకారులు ఎక్కడికక్కడ పంతం పట్టుకొని ముందుకెళ్లడంతో ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని మాటల్లో కొలవలేము, అట్లని ఏమని మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని కొలవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. శ్రీకాంతాచారి లాగా ఇంకా 1200 మంది బిడ్డలు కూడా అసూలు బాసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఇవాళ వారి త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పాటైంది. ఏర్పాటైన రాష్ట్రంలో ఆనాడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ మరి కొంత తెలంగాణ జనసమితి రాష్ట్ర నాయకులు స్వాగతం చేస్తూ శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి నాయకులందరూ కూడా స్వాగతం.